చూడండి ఎలా రావాలి వారు బంకు దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయింది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. టూ చూపించు, పెట్రోల్ చూపించు. ఇది ఇంటర్నెట్ రావట్లేదండి, సపరేట్గా చూపిస్తాము. బ్యాండ్ విడ్త్ సరి మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. కొంచెం బ్యాక్ రమ్మా, కొంచెం బ్యాక్ రా. అది కాదు వచ్చారు. ఉరిగిపోతున్నాయి. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్. వారు ఏది పట్టుకున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు, మాస్క్ తీసేశారు. క్లియర్ చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేశారు మాస్క్. రైట్ సైడ్ ఇక్కడ లగేజ్ చూడండి మీరు, లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎంత పేమెంట్ చేసేస్తారు? Okay, we'll inform you later. Right. Cross questions we'll take at the end. Right. Next. So Swati Junction passing over. ఈ విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు. స్వాతి జంక్షన్. వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు. అది రైట్. నెక్స్ట్ వారధి ఫ్లైఓవర్. అక్కడ వెళ్తున్నారు, లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ స్క్యూ బ్రిడ్జ్. దూరం నుంచి షాట్ వచ్చింది మనకి. రైట్. ఓకే. నెక్స్ట్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడ పాస్. నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ 5:15కి రామవరపాడు జంక్షన్ వచ్చారు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము, చెట్లు ఉండడం వల్ల, ట్రాఫిక్ ఫ్లో వల్ల మనకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమీ దొరకలేదు. బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు రామవరపాడు దగ్గర. ఆ ఫొటోస్ పెట్టండి. వారు కింద పడిపోయారు, ఇక్కడ వచ్చి కింద పడిపోయారు. అప్పుడు అక్కడున్న ఆటో డ్రైవర్ వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు. తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడ్డిలో ఆ పార్కులో వెళ్ళి దాదాపు 2-2.5 hours అక్కడే పడుకొని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి కండిషన్ బాగాలేకుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో
కొంచెం టీ తాగుతారండి సార్ అని చెప్పేసి టీ తాగడానికి కూడా టీ బాంక్ షాప్ దగ్గర పిలుచుకెళ్ళాడు. అక్కడ కూడా వారు టీ తాగారు, ప్రవీణ్ గారు టీ తాగారు. టీ తాగిన తర్వాత ఆ ఎస్ఐ గారు ఈ స్టాఫ్ కూడా వారిని వారించడం జరిగింది. సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, మీ హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది, దయచేసి ఇక్కడ ఆగిపోండి, ప్రయాణం చేయొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకోవడం లాడ్జ్లో ఉండని కూడా వారికి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే కూడా వారు సరే సరే అంటూనే వారు పక్కకు వెళ్ళిన సమయంలో బండి స్టార్ట్ చేసుకొని వారు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సో విజయవాడలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకు 3.5 అవర్స్ మనకి ట్రాక్ దొరకలేదని చెప్పాను. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ 2 ఫొటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఈ చెట్లు ట్రాఫిక్ మూవ్మెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఇక్కడ క్లియర్గా వెహికల్ అంతా హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు వెనక కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ ఎన్కే పాడు. రైట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇది పొట్టిపాడు టోల్పాల్ దగ్గర. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నెక్స్ట్ జర్నీలో వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వన్స్ డార్క్నెస్ వచ్చిన తర్వాత వెహికల్ని మనం క్లియర్ కట్ ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ సైడ్ బ్లింకర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ ఎంత డార్క్ ఉన్నా కూడా రైట్ సైడ్ బ్లింకర్ మనకి హెడ్ లైట్స్ కూడా కనిపిస్తాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తాం చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి ఈ కల్పర్ టోల్ ప్లాజా, రైట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వారు వైన్ షాప్కి వెళ్ళారు. మెకానిక్ వైన్ షాప్, నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. చూడండి, ఇక్కడ కూడా క్లియర్ కట్గా హెడ్ లైట్ రైట్ ఇటు సైడ్ ఇండికేటర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. హెడ్ లైట్ లేదు. అంటే టైం సేవ్ చేయడానికి మేము ఫుటేజ్ ముందుకు తీసుకెళ్తున్నాము. కొద్దిగా టైం తీసుకుంటాం, జస్ట్ ఒక సెకండ్ ముందుకు వచ్చాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకున్నాం. వస్తారు, ఇక్కడే ఉంచండి, అట్లే ఉంచండి. అలా ఉంచి బాబు. ఎంత ఇది 9:10 వస్తారు, ఒక 2 నిమిషాలు వచ్చేస్తారు. ఇక వారు వస్తున్నారు ఇక్కడికి. నిపుణ్ టానిక్స్, నిపుణ్స్ టానిక్ వైన్ షాప్. ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్, మరి యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం. అంటే కొలాబరేషన్ బోత్. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు. అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఫుటేజెస్ దొరికాయి. చూడండి, వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అక్కడ ఈ అబ్జర్వ్, ఈ స్కానింగ్, స్కాన్ చేస్తున్నారు.